సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం దాదాపు ఖాయమని కూడా హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ప్రజా తీర్పుపై అరాచక పాలనకు సంబంధించి నాంది పలుకుతున్నారంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది పొన్నం ప్రభాకర్. ఇక పొన్నం ప్రభాకర్తో పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్. సునీల్ చెప్పండి. కాంగ్రెస్ నేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సిద్దిపేటలోని కౌంటింగ్ కేంద్రంలో ఆయన ఉన్నారు. అయితే ఆయన ముందంజలో ఉన్నారు. ఆధిక్యంలో ఓట్ల లెక్కింపులో ఆయన మనతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. తర్వాత ఎట్లా జరుగుతుంది గెలుపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాఫ్ ఎట్లా ఉందండి? తప్పకుండా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ప్రజాస్వామ్యంగా అందరినీ గౌరవించుకుంటూ ముందుకు పోతాం. తర్వాత బీఆర్ఎస్ ఎట్లయినా గెలిచేందుకు ఈసారి హ్యాట్రిక్ సీఎం అవుతామని కూడా అనేక అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని కూడా చాలా చూశారు. హుస్నాబాద్ లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. చాలా సందర్భాలు రియాక్ట్ అయ్యారు. అవన్నీ కూడా ఇప్పుడు పటాపంచలేనటువంటి ముందు నుంచి కూడా 10 సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యాడు. నేను ఏం చెప్పినా వ్యక్తిగతంగా సజీవ గురించి నేను ఏం మాట్లాడలేను, కానీ ఆయన ఎమ్మెల్యేగా అసమర్థుడని చెప్పినాం. ఇలా అవన్నీ ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు అందరూ స్వీకరించాల్సిందే. మార్పు కోరుకుంటారు. ప్రజలు కాంగ్రెస్ గెలిపించారు. తప్పకుండా మా బాధ్యత ఉన్నది. మా బాధ్యతగా ప్రజల ముందు సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళ అవకాశాలను చేస్తారు. సార్, మీ నియోజకవర్గంలో ప్రాజెక్టులకు సంబంధించి పూర్వ నివాసితులు చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళ బాధితుల పక్షాన మీరు పోరాటం కూడా చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తారు? వాళ్ళ సమస్యల్ని చర్చల ద్వారా వీలైనంత తొందరగా పరిష్కారం చేసి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అయితే ఇది నియోజకవర్గంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూ నిర్వాసితుల సమస్యలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగిన సమస్య పరిష్కరిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పొన్నం ప్రభాకర్ గారు. సిద్దిపేట కౌంటింగ్ కేంద్రం నుంచి సునీల్, కెమెరా పర్సన్ రఘుతో.